హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో అఫీషియల్‌గా మనకి విశాఖపట్నం రీజనల్ సెంట్రల్ మెరైన్ ఫిషెస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి మనకి డైరెక్ట్‌గా వాక్ ఇన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి డైరెక్ట్‌గా రిక్రూట్‌మెంట్ చేసుకోవడానికి కాంట్రాక్ట్ బేసిస్ కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారమ్మా. కాబట్టి ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అన్ని చెప్తాను ఈ వీడియోలో. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. చూడండి, ఈ టేబుల్‌లో మనకి ఏమి ఇచ్చారంటే ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్, నంబర్ ఆఫ్ ది పోస్ట్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, డిజైరబుల్ ఎక్స్‌పీరియన్స్ ఏముండాలి, ఏజ్ లిమిట్ ఏమిటి, ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి మొత్తం చెప్తాను ఇదే వీడియోలో. ఇక్కడ చూడండి, మనకిక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలైతే భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా. కేవలం ఒక పోస్ట్ మాత్రమే మనకి ఇక్కడైతే అవైలబుల్‌గా అయితే ఉంది. మరి క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఈ పోస్ట్‌లకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిషర్ సైన్స్, మెరైన్ బయాలజీ, ఇండస్ట్రియల్ ఫిషర్స్, జియాలజీ ఆర్ అదర్ రెలెవెంట్ సబ్జెక్ట్‌లో ఎవరైతే ఈ కోర్సెస్ కంప్లీట్ చేసుంటారో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్‌కైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ కూడా మీరు ఎక్కడ గాని ఆన్‌లైన్ ద్వారా కూడా అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ గాని మీకు అప్లికేషన్ పోస్ట్ చేయవలసిన అవసరం కూడా లేదు. జస్ట్ మీకు అప్లికేషన్ అనేది మెయిల్ చేస్తే సరిపోతుంది. స్కాన్ చేసి పీడీఎఫ్ ఫార్మాట్‌లో మీకు అప్లికేషన్ అనేది మెయిల్ చేస్తే సరిపోతుంది. ఏ విధంగా మెయిల్ చేయాలి? అంటే ఏ మెయిల్‌కి మెయిల్ చేయాలి? అప్లికేషన్ ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఏమిటి మొత్తం చెప్తాను వీడియోలోనే. చూడండి, ఎక్స్‌పీరియన్స్ కూడా కావాలంటున్నారు ఆ డొమైన్‌లో మీకు. అదే విధంగా లోకల్ లాంగ్వేజ్ తెలిసుండాలి అనేసి క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. నాలెడ్జ్ ఉండాలి, లోకల్ లాంగ్వేజ్ తెలిసుండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కలిగి ఉండాలి. అది కూడా డేటా అనాలిసిస్ లాంటి ఫోటోగ్రఫీ ఎక్స్‌పీరియన్స్ కూడా కావాలంటున్నారు. ఓకేనా? మరి ఏజ్ లిమిట్ చూసుకుంటే ది మినిమమ్ ఏజ్ విల్ బి 21 ఇయర్స్ అండ్ ది మాక్సిమం 45 ఇయర్స్. 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ ఉమెన్స్ వాళ్ళకైతే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా మనకు ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారమ్మ ఇక్కడ. ఓకే అండి. క్లియర్ ఇక్కడ మీరైతే గమనించవచ్చును. నేచర్ అమ్మా. ఇక్కడ చూడండి, నేచర్ డ్యూరేషన్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి కాంట్రాక్ట్ బేసిస్ కింద రిక్రూట్‌మెంట్ అయితే చేసుకుంటున్నారు. అది కూడా ఫర్ 2 ఇయర్స్. కాబట్టి ది పోస్ట్ ఈస్ ప్యూర్‌లీ ఆన్ ది కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ 2 ఇయర్స్. కాబట్టి 2 ఇయర్స్ పాటు ఇక్కడ మిమ్మల్ని కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే రిక్రూట్‌మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ మీరైతే గమనించవచ్చును. ఓకే. సాలరీ కూడా మనకి 15,000 జీతం అయితే 15,000 జీతం అయితే ఇస్తామంటున్నారు. కానీ ఇక్కడ మీకు ఎలాంటి టీఏ అలవెన్సెస్ ఏమీ ఉండవు. ఓకేనా? ప్లేస్ ఆఫ్ వర్క్ చూసుకుంటే మనకి విశాఖపట్నం రీజనల్ సెంటర్ ఆఫ్ ఐసీఏఆర్ సీఎంఎఫ్ఆర్ఐ విశాఖపట్నంలో మీ యొక్క జాబ్ లొకేషన్. ఓకే. లోకల్ క్యాండిడేట్స్‌కి అయితే మంచి అవకాశం కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోండి. ఇప్పుడు నేను మీకు ఈ పోస్ట్‌లకి ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి, ఇంటర్వ్యూ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు, ఏమిటి మొత్తం చెప్తాను ఈ డీటెయిల్స్‌గా. అందుకంటే ముందు ఇక్కడ చూడండి, మనకు క్లియర్‌గా జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ పాయింట్ ఒకసారి గమనిస్తే ఆల్ ది ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ మెట్రికులేషన్ ఆన్ వర్డ్స్ మస్ట్ బి సెంట్ ఇన్ స్కాన్డ్ ఫ్రమ్ టు చూడండి, ఒక మెయిల్ ఐడి ఇచ్చారమ్మా. ఇక్కడ మీరైతే గమనించవచ్చు. మెయిల్ ఐడి కూడా నేను మీకైతే చూపిస్తాను క్లియర్‌గా. చూడండి, మనకి మెయిల్ ఐడి కూడా క్లియర్ ఇక్కడైతే ఇచ్చేశారు. చూడండి, ఈ మెయిల్ ఐడికి మీరైతే అంటే స్కాన్ చేసి పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాలి ఏమిటి కూడా చెప్తాను. చూడండి, మెట్రికులేషన్ సర్టిఫికేట్ అన్నారమ్మా. మెట్రికులేషన్ అంటే ఏం లేదు, మీ యొక్క 10th మార్క్స్ మేము. అదే విధంగా కొన్ని డాక్యుమెంట్స్ మీ దగ్గర ఏవైతే ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్‌తో పాటు ఇప్పుడు నేను చెప్పేటువంటి అప్లికేషన్ ఫిలప్ చేసి స్కాన్ చేసి ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ లాస్ట్ డేట్ చూడండి, క్లియర్ ఇక్కడ మనకు లాస్ట్ డేట్ క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. లాస్ట్ డేట్ అనేది మీకు ఈ మంత్ 21వ తేదీ వరకు కూడా మీ యొక్క అప్లికేషన్ అయితే ఫిలప్ అయితే చేసుకోవచ్చు. క్యాండిడేట్ షుడ్ బి ప్రొడ్యూస్డ్ వన్ వేల్ ఐడీ ప్రూఫ్ అట్ ది టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ. కాబట్టి మీరు ఏదైనా ఒక ఐడీ అమ్మా. పాన్ కార్డ్ గాని, అంటే నేను ఇండియన్ అనే విధంగా ఒక ఐడీస్ అని ఉంటాయి. ఓటర్ కార్డ్ ఇలాంటి ఉంటాయి కదా! ఐడీస్ కూడా మీరే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ టైయానికి క్లియర్ ఇక్కడ మీరైతే గమనించవచ్చును. ఓకేనా? ఈ విధంగా మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ మీకు ఎప్పుడు 21వ తేదీన. చూడండి, ఎలాంటి టీఏ అలవెన్సెస్ కూడా ఏమి ఇయ్యము అనేసి క్లియర్‌గా మెన్షన్ అయితే ఇక్కడైతే చేశారు. ఇక్కడ మీరైతే గమనించవచ్చును. ఓకే. చూడండి, మనకి ఎయిత్ పాయింట్‌లో ఇచ్చేసారు. ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్ట్ టు బి ప్రెజెంట్ 30 మినిట్స్ బిఫోర్ ది షెడ్యూల్డ్ టైమ్ ఆన్ ది ఇంటర్వ్యూ డే టు కంప్లీట్ ది నెసెసరీ ఫార్మాలిటీస్. కాబట్టి ఇంటర్వ్యూ జరిగేటువంటి 30 మినిట్స్ ముందే మీరైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఆ ప్లేస్‌కి అడ్రెస్ ఏమిటి, వేరే డీటెయిల్స్ నేనైతే చెప్తానమ్మా. ఓకేనా? మీరైతే వెళ్ళాల్సి ఉంటుంది నెసెసరీ. క్లియర్ ఇక్కడ మీరైతే గమనించవచ్చును. ఓకేనా? మరి ఇప్పుడు నేను మీకు అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కూడా చెప్తాను. ఇక్కడ చూడండి, ఇది మనకు అప్లికేషన్. ఇక్కడ మీరైతే గమనించవచ్చును. మనకి ఈ అప్లికేషన్ మీరైతే డౌన్‌లోడ్ చేసుకొని మీకు పీడీఎఫ్ నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. పీడీఎఫ్‌లోనే మనకైతే అప్లికేషన్ అయితే ఉంది. అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని దీన్ని మీరైతే పర్ఫెక్ట్‌గా మీరైతే ఫిలప్ చేసిన తర్వాత మీ యొక్క నేమ్ ఏమిటి, ఫాదర్ నేమ్, ఆధార్ నంబర్ మొత్తం కూడా అప్లికేషన్ మొత్తం కూడా ఫిలప్ చేసి ఈ అప్లికేషన్‌తో పాటు చెప్పాను కదా! మీ యొక్క ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ మొత్తం కూడా అటాచ్ చేసి ఒక పీడీఎఫ్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసుకొని ఈ మెయిల్ ఐడీకి మీరైతే పోస్ట్ అయితే సారీ అమ్మా. స్కాన్ చేసి ఈ మెయిల్ ఐడీకి మీరు సెండ్ చేస్తే సరిపోతుంది. డీటెయిల్స్‌కి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, ఈ ఇంటర్వ్యూ డేట్ ఏమిటి మొత్తం చెప్తాను. ఇవి చూడండి, వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి. ది వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఈజ్ షెడ్యూల్డ్ టు బి హెల్డ్ ఆన్
26/11/2024 అమ్మ. కాబట్టి మార్నింగ్ 10 AM కాబట్టి 26వ తేదీన ఈ మంత్ 26వ తేదీన మీకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు కాబట్టి అది కూడా మార్నింగ్ 10 AM కాబట్టి 10 గంటల కంటే అర్ధగంట ముందే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. మేబీ సో 9 ఆర్ 9:30 కూడా వెళ్తే సరిపోతుంది. అటు విశాఖపట్నం చూడండి అడ్రస్ క్లియర్‌గా మెన్షన్ చేశారు. అటు విశాఖపట్నం రీజనల్ సెంటర్ ఆఫ్ ఐసీఏఆర్ సెంట్రల్ మెరైన్ ఫిషెస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఓకేనా. సో ఇది అడ్రస్ అమ్మ క్లియర్ ఇక్కడ మీరైతే గమనించవచ్చును. మనకు అడ్రస్ కూడా క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ చేశారు. చూడండి ఈ అడ్రస్‌కి మీరైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా. సో మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినా సరే డైరెక్ట్‌గా మీరు ఆఫీస్ అడ్రస్ వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళిపోతే సరిపోతుంది. క్లియర్ ఇక్కడ మీరైతే గమనించవచ్చును. ఓకేనా. సో ఇది మనకి మెయిల్ ఐడీ కూడా క్లియర్ ఇక్కడ కూడా మనకి చేశారు. ఈ మెయిల్ ఐడీకి మీరైతే పోస్ట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. సో ఇది నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ మీకు కావాల్సిన లింక్స్ అన్ని కూడా ఇస్తాను కింద కామెంట్ సెక్షన్‌లో డౌన్‌లోడ్ చేసుకొని మీరు కూడా వెళ్ళండి. సో ఇది వీడియో. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయండి అమ్మా. వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. మన టెలిగ్రామ్ మన వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయిపోండి. కింద కామెంట్ సెక్షన్‌లో వాడికి లింక్స్ కూడా ఇచ్చేసాను. సో థాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.